ఎవరూ ఊహించగలరు కదా, ఎడారిలో బురదలో పర్వతాల గుండా రాళ్లు, అడవులు, నదుల మధ్యలో కూడా రేసు జరపచ్చని. ప్రపంచంలోనే ప్రతి సాధారణ రేసులో కొన్ని విషయాలు సాధారణంగా ఉంటాయి. సరైన ట్రాక్, GPS సిస్టమ్, సమానమైన వెహికల్స్, సేఫ్టీ కారు. కానీ డకార్ ర్యాలీలో అలాంటివేమీ ఉండవు. ట్రాక్ లేదు, నావిగేషన్ సిస్టమ్ లేదు. ఒకరు కారులో, మరొకరు బైకు పైన, ఇంకొకరు ట్రక్ నడిపిస్తారు. భూగ్రహం పైన ఉన్న అతి కఠినమైన భూభాగాలు ఒకే రేసు ట్రాక్ గా మారితే దాన్ని డకార్ ర్యాలీ అంటారు. ఈ రేసులో బైకులు, కార్లు పక్కన పెడితే ట్రక్కులు కూడా 1200 హార్స్ పవర్ తో పరిగెత్తుతూ ఉంటాయి. ఈ సూపర్ పవర్ఫుల్ వెహికల్స్ రాళ్లు, అడవుల మధ్య 150 కిలోమీటర్లకు పైగా స్పీడ్ తో దూసుకెళ్తూ కనిపిస్తాయి. ఇంత ఎక్స్ట్రీమ్ భూభాగాలు ఉన్న ఈ డకార్ ర్యాలీ 50 లేదా 100 కిలోమీటర్లు లేదా 200 కిలోమీటర్ల పొడవు కాదు. బదులుగా ఈ డెడ్లీ ఆఫ్ రోడ్ రేసింగ్ 8000 కిలోమీటర్ల నుంచి 10,000 కిలోమీటర్ల వరకు పొడవుంటుంది. ఈ రేసులో ఒక సింగిల్ స్టేజ్ కూడా 1000 కిలోమీటర్ల వరకు పొడవు ఉంటుంది. దాన్ని డ్రైవర్లు నాన్ స్టాప్ గా 48 గంటల డ్రైవింగ్ లో పూర్తి చేస్తారు. ఇది అలాంటి రేసు. దీన్ని గెలవడం పక్కన పెడితే కేవలం సర్వైవ్ చేయడమే ప్రపంచంలోని గొప్ప విజయాల్లో ఒకటిగా ఉంటుంది. ఇది ఆ డకార్ ర్యాలీ. దీని గురించి ఏమంటారంటే, యూ డోంట్ జస్ట్ విన్ ద డకార్, యూ సర్వైవ్ ఇట్. ఎందుకంటే ఈ రేసుల్లో ఇప్పటి వరకు సుమారు 80 మంది మరణించారు. ఈ రేసులో కంటిన్యూస్ గా 14 రోజులు వెహికల్స్ నడిపిన తర్వాత కూడా విజేతల మార్జిన్ కేవలం కొన్ని సెకండ్లే ఉంటుంది. ఈ రేసులో మిషన్స్ ను సైన్స్ లిమిట్ వరకు, డ్రైవర్స్ ను హ్యూమన్ లిమిట్ వరకు పుష్ చేస్తారు. అసలు డకార్ ర్యాలీ అంటే ఏమిటి, ఇంకా డకార్ ర్యాలీ చరిత్ర గురించి ఈ రోజు వీడియోలో మీకు డీటెయిల్డ్ గా చెప్పబోతున్నాం. ఆ సంవత్సరం 1977 ఒక ఫ్రెంచ్ రేసర్ థియరీ సాబిన్ ఒక రేస్ చేస్తూ రూట్ నుంచి తప్పిపోయారు. లిబియా టెనారే ఎడారిలో. థియరీ సాబిన్ తన మార్గం వెతుక్కుంటూ ఉండగా ఈ ఎక్స్ట్రీమ్ ర్యాలీ ఐడియా వచ్చింది. అక్కడ నుండే ప్యారిస్ డకార్ ర్యాలీ జన్మించింది. 1979లో మొదటిసారి డకార్ ర్యాలీ జరిగినప్పుడు 182 వెహికల్స్ పాల్గొన్నాయి. వాటిలో కేవలం 74 మంది డ్రైవర్స్ మాత్రమే రేస్ ని సర్వైవ్ చేశారు. మొదటి డకార్ ర్యాలీ మొత్తం దూరం 10,000 కిలోమీటర్లు. ప్యారిస్ నుండి స్టార్ట్ అయ్యి సెనెగల్ రాజధాని డకార్ లో ముగిసింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇంత కఠిన భూభాగాలు ఉన్న ర్యాలీని ఏ ట్రాక్ లేదా కారు గెలవలేదు. బదులుగా ఒక యమహా మోటార్ సైకిల్ గెలిచింది. దాన్ని నడిపింది సిరిల్ నెవ్యూ. మనిషి మరియు మిషన్ కు అల్టిమేట్ టెస్ట్ ఇచ్చే ఈ ర్యాలీ చాలా తక్కువ కాలంలోనే ఎంతో పాపులర్ అయింది. ముందు ఇండిపెండెంట్ రేసర్లు, చిన్న చిన్న రేసర్లు మాత్రమే వచ్చేవాళ్ళు. కానీ తర్వాత రోల్స్ రాయస్ వంటి కార్ బ్రాండ్స్ కూడా వచ్చేసాయి. జాకీ ఇక్సన్ వంటి ఫార్ములా 1 డ్రైవర్లు, క్లాడ్ బాసర్ వంటి హాలీవుడ్ యాక్టర్స్ కూడా డకార్ ర్యాలీలో పాల్గొనడం మొదలుపెట్టారు. డకార్ ర్యాలీలో ఇప్పుడు రోడ్ లీగల్ వెహికల్స్ తయారు చేసే ప్రతి కంపెనీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఏ బ్రాండ్ కారు, బైకు లేదా ట్రక్కు ఈ ర్యాలీని సర్వైవ్ చేస్తే ఆ కంపెనీకి తమ వెహికల్ ఎండ్యూరెన్స్, డ్యూరబిలిటీ చూపించడానికి ఇది గొప్ప బేస్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మిత్సుబిషి. ఈ జపాన్ బ్రాండ్ తన లెజెండరీ పెజారోతో 1985 నుంచి 2007 వరకు 12 సార్లు కార్ కేటగిరీస్ లో డకార్ ర్యాలీ గెలిచింది. దీని తర్వాత పెజోరోకు కింగ్ ఆఫ్ డెజర్ట్ అనే ట్యాగ్ వచ్చింది. పెజోరో పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ప్రపంచంలో అత్యంత నమ్మకమైన కారు బ్రాండ్ గా కన్సిడర్ చేయబడే టయోటా కూడా డకార్ ర్యాలీని మల్టిపుల్ సార్లు గెలిచింది. కానీ అత్యంత షాకింగ్ విషయం బైక్ కేటగిరీ. ఇంత ఎక్స్ట్రీమ్ డకార్ ర్యాలీని ఎక్కువ సార్లు బైకులే గెలిచాయి. అందులోనూ ఒక బైక్ బ్రాండ్ ముందుంది. అది ఇండియాలో అత్యంత చెడ్డ పేరు పొందినది. అవును, ఇండియాలో చప్రీ బైక్ అని పిలుచుకునే ఆ KTM బైకులే. ఈ మిషన్స్ ని సైన్స్ లిమిట్ వరకు పుష్ చేసే ర్యాలీని 19 సార్లు గెలిచాయి. అంతేకాదు 2001 నుంచి 2019 వరకు ఈ ఆస్ట్రియన్ బ్రాండ్ KTM కంటిన్యూస్ గా విజయాలు సాధించింది. అయితే డకార్ ర్యాలీలో బైకులు, కార్లు, ట్రక్కులతో పాటు క్వాడ్స్, సైడ్ బై సైడ్ వెహికల్స్, క్లాసిక్ వెహికల్స్ కూడా పాల్గొంటాయి. బైక్ కేటగిరీలో అత్యంత డామినేటెడ్ బ్రాండ్ KTM. ఇది 1994లో డెబ్యూ చేసింది. ఇంకా ఇప్పటి వరకు 19 ఫ్యాక్టరీ టైటిల్స్ సాధించింది. తర్వాత కార్స్ కేటగిరీలో వస్తుంది. ఇందులో డ్రైవర్ తో పాటు కో డ్రైవర్ కూడా ఉంటాడు. ముందు పెట్రోల్ మరియు డీజిల్ కార్లు మాత్రమే పర్మిషన్ ఉండేది. కానీ తర్వాత ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్స్ ను కూడా ఎలో చేశారు. ఈ కేటగిరీలో అత్యధిక విజేత మినీ లేదా ఎక్స్ రైడ్ కు 12 కంటే ఎక్కువ టైటిల్స్ వచ్చాయి. కానీ టయోటా హైలెక్స్ కూడా తక్కువ కాదు. దానికి కూడా చాలా టైటిల్స్ ఉన్నాయి. ట్రక్ కేటగిరీలో అన్డిస్ప్యూటెడ్ విజేత కమాజ్ ట్రక్స్. దీన్ని రష్యన్ టీం నడిపిస్తుంది. ఇంకా దానికి దాదాపు 19 టైటిల్స్ ఉన్నాయి. క్వాడ్స్ లో యమహా ముందుంది. ఇంకా బగీలలో క్యానామ్ అంటే కెనేడియన్ బ్రాండ్ ముందుంది. ఈ అన్ని కేటగిరీస్ కు రూల్స్ కూడా ఉన్నాయి.
ఎగ్జాంపుల్ కి బైకుల్లో 450cc కంటే ఎక్కువ పవర్ఫుల్ ఇంజన్స్ ఎలో లేదు. ఇంకా ఇంజన్ ను కొంత లిమిట్ వరకు మాత్రమే ట్యూన్ చేయొచ్చు. కార్ల కేటగిరీస్ లో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి, కానీ వాటికి కూడా కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా ఫిక్స్డ్ ఛార్జింగ్ జోన్స్, ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ మానిటరింగ్. అయితే ఈ ర్యాలీ జరిగే ప్రాంతాల్లో వాతావరణం అత్యంత దారుణంగా ఉంటుంది. పగలు 45 డిగ్రీల సెల్సియస్ వేడి, రాత్రి ఫ్రీజింగ్ కోల్డ్. ఆల్టిట్యూడ్ సముద్ర మట్టం నుంచి 5000 మీటర్ల వరకు చేరుకుంటుంది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో డ్రైవర్లు 12 నుంచి 24 గంటల వరకు బ్రేక్ లేకుండా నడుపుతారు. అలాంటి పరిస్థితుల్లో ఇంత పొడవైన డ్రైవ్ కేవలం ఒక్క స్టేజ్ కే. అయితే మొత్తం రేసు 14 రోజులు ఇలాంటి ఎక్స్ట్రీమ్ వాతావరణంలో జరుగుతుంది. ఇక్కడ వాతావరణం ఇంత దారుణంగా ఉంటుంది కాబట్టి డకార్ ర్యాలీ ఫౌండరు థియరీ సాబిన్ కూడా 1986 రేస్ టైంలో శాండ్ స్ట్రోమ్ లో చిక్కుకొని మరణించాడు. ఇంత దారుణ వాతావరణంలో 14 రోజులు కంటిన్యూస్ గా రేస్ చేయడం వల్ల మిషన్స్ మాత్రమే కాదు, డ్రైవర్లు కూడా స్ట్రెస్, డిహైడ్రేషన్, ఫీటింగ్ వల్ల చాలా దారుణ స్థితి పాలవుతారు. అలాంటప్పుడు వెహికల్స్ బ్రేక్ డౌన్ అయితే డ్రైవర్స్ మరియు నావిగేటర్స్ స్వయంగా కొన్ని సెకండ్లో రిపేర్ చేసుకొని మళ్లీ పరిగెత్తాలి. అవును, మేజర్ మెకానికల్ ఫెయిల్యూర్ లేదా యాక్సిడెంట్ జరిగితే ప్రతి టీమ్ కి తన సపోర్ట్ వెహికల్స్ ఉంటాయి, కానీ వాటిని చేరడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఏ రేసులోనైనా అతి కీలకమైన భాగం నావిగేషన్. డకార్ రేసు నావిగేషన్ అతి కష్టమైంది, ఎందుకంటే ఈ ర్యాలీలో గూగుల్ మ్యాప్స్ వంటివి ఉపయోగించరు. బదులుగా రోడ్ బుక్ అనే మాన్యువల్ బుక్ ఇస్తారు. ఆ రోడ్ బుక్ సహాయంతోనే మొత్తం రేస్ ని నడపాలి. రోడ్ బుక్ లో పదాలు ఉండవు, సింబల్స్ ఉంటాయి, దూరాలు ఉంటాయి, ఇంకా డైరెక్షన్ హింట్స్ ఉంటాయి. ప్రతి రేసరు స్వయంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎక్కడ తిరగాలి, ఎంత దూరం వెళ్ళాలి అని. ఇంకా GPS ఇక్కడ కేవలం ఆర్గనైజర్స్ దగ్గర ట్రాకింగ్ కోసం మాత్రమే ఉంటుంది, మార్గం చూపించడానికి కాదు. ఒక తప్పు టర్న్ అయితే మీరు వేల కిలోమీటర్లు ఎడారిలో తప్పిపోవచ్చు. దానిలో చిన్న లోపం జరిగినా డ్రైవర్లు 100 కిలోమీటర్ల ఎడారి ప్రాంతాల్లో తప్పిపోతాడు. పైగా పెనాల్టీ కూడా పడుతుంది. దీన్ని నివారించడానికి పగలు రేసు ముగిసిన తర్వాత రాత్రి ఆగినప్పుడు డ్రైవర్లు రెస్ట్ తీసుకోరు, బదులుగా నెక్స్ట్ రోజు రూట్స్ ని గుర్తు పెట్టుకుంటారు. అయితే ఇంత ప్లానింగ్ ఉన్న మార్గంలో రాయి ఉంటుందా లేదా గొయ్య ఉంటుందా అని ప్రిడిక్ట్ కూడా చేయలేం. అయితే ఈ డకార్ ర్యాలీ ఎందుకు డెడ్లీ అంటే, డకార్ ర్యాలీని ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ర్యాలీగా ఎందుకు పిలుస్తారు అంటే, ఇక్కడ శత్రువు మనిషి కాదు, వాతావరణం, అలసట మరియు సమయం. డకార్ స్టేజ్లు అలాంటి ప్రాంతాల్లో జరుగుతాయి ఎక్కడ టెంపరేచర్ 45 డిగ్రీల సెల్సియస్ పైన వెళ్తుంది. చుట్టూ ఇసుక, రాళ్లు మరియు ఎండ మాత్రమే, నీడ లేదు, సహాయం లేదు. ఇప్పుడు ఊహించండి, హెల్మెట్ ధరించి పూర్తిగా రైడింగ్ సూట్ వేసుకొని 10 నుండి 12 గంటలు కంటిన్యూస్ గా డ్రైవ్ చేయాలి. ప్రతి జంప్ పైన శరీరం కదులుతుంది, ప్రతి ల్యాండింగ్ పైన వెన్నుముకకు షాక్ తగులుతుంది, కానీ రేసు ఆగదు, ఆగేది మనిషి మాత్రమే. ఇంకా రోజు ముగిసినప్పుడు రెస్ట్ దొరకదు, రాత్రి వెహికల్స్ రిపేర్ జరుగుతుంది, రోడ్ బుక్ మళ్ళీ చదువుతారు. ఇంకా నిద్ర కేవలం 3 నుండి 4 గంటలు మాత్రమే దొరుకుతుంది. అంత తక్కువ నిద్రలో నెక్స్ట్ రోజు ప్రారంభించడం అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే అలసట శరీరాన్ని మాత్రమే కాక మనసును కూడా మోసం చేస్తుంది. డకార్ లో డిహైడ్రేషన్ ఒక సైలెంట్ కిల్లర్. ఎడారిలో చెమట కనిపించదు, కానీ శరీరం లోపల నుంచి ఎండిపోతుంది. నీరు తక్కువ అయితే కాన్సంట్రేషన్ పోతుంది, ఇంకా కాన్సంట్రేషన్ పోతే యాక్సిడెంట్ అయితే ఖాయం. ఇదే కారణంగా డకార్ ర్యాలీలో యాక్సిడెంట్లు సాధారణం. హై స్పీడ్ క్రాష్లు, డ్యూన్స్ పైన ఫ్లిప్పులు, ఇంకా కొన్నిసార్లు ఫ్యాటల్ గాయాలు. ఇప్పటి వరకు 80 కంటే ఎక్కువ మంది డకార్ ర్యాలీలో ప్రాణాలు కోల్పోయారు. రైడర్స్, కోడైవర్స్, మెకానిక్స్ కూడా. ఈ ప్రమాదం వల్ల డకార్ ర్యాలీ ప్రతి స్టేజ్ పైన ఎప్పుడూ హెలికాప్టర్ ఎగురుతూ ఉంటాయి. ఈ హెలికాప్టర్ కేవలం ఫుటేజ్ కోసం కాదు, మెడికల్ ఎమర్జెన్సీ, రెస్క్యూ మరియు లైఫ్ సేవింగ్ కోసం ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సెకండ్ల ఆలస్యమైన ప్రాణం పోవచ్చు. అందుకే డకార్ కేవలం రేసు కాదు, ఇది మెంటల్ బ్రేక్ డౌన్, ఇది ఫిజికల్ టార్చర్, ఇది ఒక పరీక్ష. ఇక్కడ ఫినిష్ లైన్ వరకు చేరడమే విజయంగా కన్సిడర్ అవుతుంది. అయితే ముందు ఈ ర్యాలీ ప్యారిస్ నుంచి డకార్ మధ్య జరిగేది, కానీ 2008లో టెర్రర్ బెదిరింపుల వల్ల సౌత్ అమెరికా అర్జెంటీనాకు మార్చింది. కానీ ఆర్గనైజర్ అమోరీ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ కు సౌత్ అమెరికా ప్రభుత్వాలతో సంబంధాలు దిగజారిపోయాయి. అందువల్ల 2020 నుంచి సౌదీ అరేబియాలో జరుగుతుంది. 2025 డకార్
ర్యాలీ గురించి మాట్లాడితే దాని 7,700 కిలోమీటర్ల రూటు పూర్తయింది. 2025లో కార్ల కేటగిరీలో యాజిద్ అలీ రాజ్ టయోటా హైలిక్స్ మీద గెలిచారు. బైక్స్ లో డానియల్ శాండర్స్ KTM మీద, ట్రక్కుల్లో మార్జిన్ మాసిక్ ఇవేకో స్క్వాడ్స్ 2025 నుంచి తీసేశారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ల సపోర్టు తగ్గింది. ఇంకా 2026 డకార్ ర్యాలీ గురించి మాట్లాడితే 2026 డకార్ ర్యాలీ 47వ ఎడిషన్ జనవరి 3 నుంచి ప్రారంభమయ్యి జనవరి 17 వరకు సౌదీ అరేబియాలో జరుగుతుంది. ఇది యానూబ్ నుంచి ప్రారంభమయ్యి అక్కడే ముగుస్తుంది. మొత్తం 8,000 కిలోమీటర్ల దూరం. అందులో 5,000 కిలోమీటర్లు టైమ్డ్ స్టేజ్లు, 13 పూర్తి స్టేజ్లు ప్లస్ ప్రోలాగ్. ఈ సంవత్సరం కొత్తగా మారథాన్ రెఫ్యూజ్ స్టేజ్లు పరిచయం చేశారు. ఇది మరింత కఠినమైనవి. అయితే డకార్ ర్యాలీ గురించి మాట్లాడితే ఒక పేరు రాకుండా ఉండదు. స్టెఫెన్ పీటర్ హెన్సెల్. 14 సార్లు డకార్ ర్యాలీ గెలిచిన ఈ వ్యక్తి మిస్టర్ డకార్ అని పిలువబడతాడు. బైకు మరియు కార్స్ రెండిట్లోనూ గెలిచి ఎడారి అయినా పర్వతాలైనా చరిత్ర సృష్టించాడు. కానీ ఇప్పుడు కథ విదేశీ లెజెండ్స్ కు మాత్రమే పరిమితం కాదు. ఇండియా నుంచి అతిపెద్ద పేరు సిఎస్ సంతోష్. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ర్యాలీల్లో ఇండియా జెండాను ఎగరవేసిన రైడర్. మరియు అతని వెనక హీరో మోటార్ స్పోర్ట్ ర్యాలీ టీం నిలబడింది. ఒక ఇండియన్ కంపెనీ, ఇండియన్ ఇంజనీర్స్, ఇంకా ఇండియన్ రైడర్స్. హీరో కేవలం పాల్గొనలేదు, హీరో నిరూపించింది ఇండియా కూడా డకార్ ర్యాలీ ఆడగలదు అని, ఇంకా భవిష్యత్తులో గెలవగలదు అని. డకార్ ఇప్పుడు కేవలం యూరప్ లేదా ఆఫ్రికా కథ కాదు, ఇది ఇండియా కథ కూడా. అయితే దీంట్లో పాల్గొనడం ఎలా, ఇంకా రూల్స్ మరియు పెనాల్టీ గురించి అయితే చూద్దాం. డకార్ ర్యాలీ చూడడానికి ఎంత ఎపిక్ గా కనిపిస్తుందో అందులో పాల్గొనడం అంత కష్టం. డకార్ లో ఎంట్రీ పొందడానికి అవసరం ఒక ఇంటర్నేషనల్ రేసింగ్ లైసెన్స్, సంవత్సరాల పాత ర్యాలీ అనుభవం, ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఫిజికల్ ఫిట్నెస్. కానీ అతిపెద్ద నిజం, డకార్ కేవలం ధైర్యం కాదు, కోట్ల బడ్జెట్ కూడా కావాలి. బైకులు, కార్లు, స్పేర్ పార్ట్స్, మెకానిక్స్, లాజిస్టిక్స్ అన్ని కలిపి ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ర్యాలీల్లో ఒకటి. అందుకే అందరూ డకారు గెలవరు, కానీ స్టార్ట్ లైన్ వరకు చేరిన వాడు ఇప్పటికే ఛాంపియన్. మరియు మీరు డకార్ లో పాల్గొనలేకపోతే దాన్ని ఫాలో చేయడం కూడా తక్కువ థ్రిల్లింగ్ కాదు. అఫీషియల్ డకార్ వెబ్సైట్ లైవ్ అప్డేట్స్ లభిస్తాయి, రియల్ టైం లైవ్ ట్రాకింగ్ ఉంటుంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ డకార్ ర్యాలీ ఇంత విశాలమైన కఠినమైన ప్రాంతాల్లో జరగడం వల్ల దీన్ని లైవ్ బ్రాడ్కాస్ట్ ఎక్కడా చూడలేం. అయినా ఆర్గనైజర్స్ దగ్గర డెడికేటెడ్ శాటిలైట్ ఉన్నా లైవ్ గా చూడలేం. అందువల్ల డకార్ రేస్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. డకార్ ర్యాలీ కేవలం రేస్ కాదు, ఇది మనిషి లిమిట్స్ పరీక్ష. మార్గాలు ముగిసినప్పుడు కూడా ముందుకు వెళ్ళొచ్చని చూపిస్తుంది. సో ఇది డకార్ ర్యాలీ గురించి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి.